కాబట్టి 4 years అయిపోతుంది కాబట్టి అందరికి కూడా ఒక ఏడాదన్నా చైర్మన్లో కూర్చోవాలి, ఒక ఏడాదన్నా మేయర్గా కూర్చోవాలి అని వాళ్ళకు కోరికలు ఉంటాయి కదా, చాలామంది కోరికలు ఉంటాయి కదా, తప్పు లేదన్న. వాళ్ళ దాంట్లోనే వాళ్ళకు కొన్ని ఉంటాయి కదా. మన ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటేనే ఇద్దరికి వాళ్ళది, 4 కోడళ్ళు ఉంటేనే పిల్లలతోనే యాడనో పంచాయతీ వస్తుంది కదా. ఇంతమంది 200 మంది కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఉన్నప్పుడు ఇవన్నీ వస్తాయి కదా, మామూలే కదా. టార్గెట్ ఎవరు చేయలేదయా? అరే రామా, నన్ను ఎవరు టార్గెట్ చేయలే. మా దాంట్లోనే మాకే గ్రూప్ తగాదాలు ఉంటాయి, పాలిటిక్స్ ఉంటాయి, ఒక ఏడాది ఎక్కుదామని కోరికలు ఉంటాయి. ఇవన్నీ కోరికలు దిక్కేలా ఒకటి అన్న పోయిందా నాకెందుకు తెలియదా? నేను గోవా పోయింది వాళ్ళతోటే, కార్పొరేటర్లతోటే. నేను దుబాయ్ పోయింది కౌన్సిలర్లతోటే. నేనేం విహారయాత్రలకు పోలే. అవిశ్వాసం దాంట్లో ఇవన్నీ కావద్దు. బాగా మెంటలీగా ప్రాబ్లమ్స్ ఉంటే కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ డిస్టర్బ్ ఉంటే వాళ్ళని దోలుకపోయి సముద్రం ఒడ్డుకు అక్కడ శాంతింప చేస్తే కూల్ అయి వస్తున్నారు. ఇప్పుడు నేను మెడిసిన్ దొరకపోయినా సక్సెస్, పిడిదాజు కూడా తీసుకపోయినా సక్సెస్. రాష్ట్రం అంతా కాదు, అరే మా దగ్గర చెప్తే నువ్వు రాష్ట్రం అంతా అడుగుతావు. ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు మళ్ళీ గోవాకు ట్రిప్ వేస్తారు వాళ్ళు, మన పోచారం వాళ్ళు, మన తుమ్కుట వాళ్ళు గోవాకు పోతారు, హ్యాపీగా తిరుగుతారు. గోవాకు పోయి ఏం చేస్తావు సార్? అవిశ్వాసం పెట్టొద్దంటే గోవాకే ఎందుకు వెళ్ళాలి సార్? గోవా ఆడ 3 బీచ్లు ఉన్నాయి. మంచిగా ఇంత మంచిగా బీచ్ల పక్క కూర్చుంటే మనిషి. కాశీ పోతే నీకు ఆడ జాగాడ దొరుకుతుంది, దర్శనం ఇప్పిస్తావా? సార్ అక్కడికి పోతేనే అవిశ్వాసాలు రావా? గోవాకి వెళ్తే ఫ్రెండ్లీగా ఉంటారు, జర మనశ్శాంతి అవుతుంది, అందరు కలిసి మెలిసి ఉంటారు. ఫ్యామిలీలతో పోయి అంత ఫ్రెండ్షిప్ రిలేషన్. చూడు, ఇది పార్టీకి నష్టం ఏముంది, గమ్మతున్నది. 10 మున్సిపాలిటీలు నేను చెప్తే పోతారు, వైజాగ్ పోతారు. వాళ్ళతో మాట్లాడారా సార్ మీరు? నేను ఎవరితో మాట్లాడలేదు. ఇప్పుడు ఎంపీ టికెట్ దాని మీదనే మీటింగ్ జరుగుతుంది, అది ఇప్పుడు కంక్లూడ్ కాలేదు. వాళ్ళు అది చూడు, ఆయన సీఎం లెక్క మాట్లాడతలేడు. సీఎం మాటలు కావు, ఓ దాదాగిరి గుండాగిరి మాటలు. అవన్నీ పద్ధతి కాదు. ఒక సీఎం హోదాలో ఉండి ఏం మాట్లాడతాడు? ఓ లెక్కన పద్ధతి అటువంటి మాటలు ఎవరు కూడా భరించలేరు. వాళ్ళే 100 మీటర్లు కాదు, కాంగ్రెస్ 130 ఏళ్ళ చరిత్రనా? ఇప్పుడు ఏ లోతులు ఉంది అది? 28 రాష్ట్రాలలో ఎన్ని రాష్ట్రాలలో ఉన్నారు వాళ్ళు సీఎంలు? 2. మాది అడ్రస్ కాదు, మాది అడ్రస్ ఉన్నది. ప్రజలలో మంచి ఆదరణ ఉన్నది. మా ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. మంచిగా అయ్యో మళ్ళీ మా కేసీఆర్ చేసినట్టు ఎవరు చేయలేదని వాళ్ళు కూడా అన్ని ఆలోచనలకు వచ్చారు. కానీ కాంగ్రెస్ పరిస్థితి ఏంది? మామూలుగా ఉన్నది. రేపు మోడీ 3వ ప్రైమ్ మినిస్టర్ అయినా రాలేదు. పొద్దున ఎర్లీ మార్నింగ్ వచ్చింది, నాకు ఇన్విటేషన్ రాలేదు. ఎవరికైతే ఇన్విటేషన్ వస్తుందో వాళ్ళే పోతారు. అధిష్టానం ఎవరు ఆదేశిస్తే అది చేస్తాం అంతే. కొడుకు అడుగుతున్నారా, కోడలు కడుతున్నారా? ఎవరికి అడుగుతలేము, అధిష్టానం మీద డిసైడ్.